యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యి ఈ రోజుకి 41 డేస్ అయింది. నిన్న బిల్లు సెనెట్లో పాస్ అయింది. సో సెనెట్లో బిల్లు పాస్ కావాలంటే 60 ఓటింగ్స్ కావాలన్నమాట. అంటే మొత్తము 100 సెనేటర్స్ ఉంటారు. 100 సెనేటర్స్లో 60 ఓటింగ్ ఉండాలన్నమాట. సో రిపబ్లికన్స్కి 53 మంది సెనేటర్స్ ఉన్నారు అండ్ 47 మంది డెమోక్రాట్స్కి ఉన్నారు. సో నిన్న 8 మంది డెమోక్రాట్స్ నుంచి ఓటేశారనమాట అండ్ 52 మంది రిపబ్లికన్స్ దీనికి ఓటేశారు. సో 60 అయినాయి అనమాట. 60 అయిన తర్వాత ఈ బిల్లు నిన్న పాస్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే ఈ బిల్లు హౌస్కి వెళ్తుంది. హౌస్లో 435 మంది కాంగ్రెస్ ఉమెన్ అండ్ మెన్ ఉంటారు. అక్కడ 218 ఓటింగ్ రావాలి. అక్కడ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో దీనికి రేపు వెనస్డే, సో రేపటికి అయిపోతుంది అని అంటున్నారు. సో డీటెయిల్స్ అయితే దీనికి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక లాంగ్ వీడియో ఉంటుంది. కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్లో చూసుకోవచ్చు.